Alright, let me share my screen. So right students, in yesterday's class we have seen strategies of data flow testing. So in order to understand the strategies of data flow testing, what we told is you need to understand some basic terminologies before prerequisite of understanding the strategies. So coming to this terminologies, what we saw is we saw the terminology for definition clear path segment. So what is definition clear path segment? So we gave you the definition as it is a path segment. A path segment for a variable x is a connected sequence of links such that x is defined for the first link and not redefined or killed any subsequent link of the path segment. So simple words లో చెప్పాలి అంటే కనుక as you all know మన ప్రోగ్రామ్ నుంచి కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేస్తున్నాం అండ్ ఫ్రమ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ వీఆర్ డ్రాయింగ్ ద డేటా ఫ్లో మోడల్ ఫర్ ఈచ్ వేరియబుల్ ప్రతి ఒక్క వేరియబుల్కి వీఆర్ డ్రాయింగ్ ద డేటా ఫ్లో మోడల్. ఇప్పుడు assume that you have drawn the data flow model for variable x. వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్కి యూ హ్యావ్ డ్రా ద మోడల్. సో ఇప్పుడు ఈ మోడల్ డ్రా చేసినప్పుడు మీకు ఆ వేరియబుల్ ఎక్స్ అనేది ఫస్ట్ లింక్ దగ్గర డిఫైన్ అవ్వాలి. అంటే ఫస్ట్ నోడ్ దగ్గర ఫస్ట్ లింక్ దగ్గర వేరియబుల్ ఎక్స్ షుడ్ బి డిఫైన్ అండ్ మీ చూస్ చేసుకున్న పాత్లో ఇంకెక్కడ కూడా వేరియబుల్ ఎక్స్ అనేది ఇట్ షుడ్ నాట్ బి రీడిఫైన్డ్ ఆర్ ఇట్ షుడ్ నాట్ బి కిల్డ్. ఆ పాత్లో ఇంకెక్కడ కూడా వేరియబుల్ ఎక్స్ అనేది మళ్ళీ రీడిఫైన్ చేయడం కానీ కిల్ చేయడం కానీ చేసి ఉండకపోతే కనుక సో అలాంటి పాత్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పాత్ సెగ్మెంట్. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ సా దిస్ టెర్మినాలజీ ఇన్ యెస్టర్డేస్ క్లాస్. సో ఇఫ్ యూ నోటీస్ దిస్ డేటా ఫ్లో మోడల్ ఫర్ జెడ్ అనే వేరియబుల్ సంబంధించిన డేటా ఫ్లో మోడల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి 7, 8, 9 and 10 ఈ పాత్ మనం కన్సిడర్ చేస్తే ఈ పాత్ లో యాక్షన్స్ చూడండి. వేరియబుల్ జెడ్ అనేది ఇక్కడ కంప్యూటేషన్ దగ్గర డిఫైన్ అయింది. అంటే ఫస్ట్ లింక్ 7, 8, 9, 10 లో ఫస్ట్ లింక్ 7, 8 దగ్గర వేరియబుల్ జెడ్ అనేది డిఫైన్ అయింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ చూసుకోండి 8 to 9 కానీ 9 to 10 కానీ ఇక్కడ ఎక్కడ కూడా వేరియబుల్ జెడ్ అనేది డిఫైన్ అవ్వలేదు, కానీ వీ హ్యావ్ యూస్డ్ ఇట్ ఇన్ ప్రెడికేట్. సో మన డెఫినేషన్ ఏం చెప్తున్నాము, ఫస్ట్ లింక్ దగ్గర వేరియబుల్ డిఫైన్ అవ్వాలి, నెక్స్ట్ లింక్స్ దగ్గర ఎక్కడ కూడా రీడిఫైన్ అవ్వకూడదు ఆర్ కిల్ అవ్వకూడదు, డిస్ట్రాయ్ అవ్వకూడదు, కానీ ప్రెడికేట్ కింద కానీ కంప్యూటేషన్ కింద అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాంటి పాత్ ఏదైనా ఉంటే కనుక యూఆర్ కాలింగ్ ఇట్ యాస్ డెఫినేషన్ క్లియర్ పాత్. సో ఎగ్జాంపుల్ ఈస్ 7, 8, 9, 10. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ 1, 2, 3. ఈ 3 నోట్స్ 1, 2, 3 అని అనుకుంటే కనుక 1, 2, 3. ఎందుకని 1, 2, 3 అని అంటే ఫస్ట్ నోట్ దగ్గర డిఫైన్ అయింది, సెకండ్ నోట్ దగ్గర ప్రెడికేట్ కింద యూస్ చేసాం కాబట్టి ఐ కెన్ కాల్ దట్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పాత్ యాజ్ 1, 2, 3. 1, 2, 3, 5 తీసుకోండి. ఫర్ సపోజ్ 1, 2, 3, 5 కెనాట్ బి కాల్డ్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పాత్. వై? బికాస్ ఫస్ట్ నోట్ దగ్గర డిఫైన్ అయిన వేరియబుల్ అనేది ఇక్కడ ప్రెడికేట్ కింద యూస్ చేసాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి దాన్ని మళ్ళీ రీడిఫైన్ చేసాం. ఓకేనా? సో అలా రీడిఫైన్ చేసాం కాబట్టి దిస్ పార్ట్ 1, 2, 3, 5 కెనాట్ బి కాల్డ్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పార్ట్. ఓన్లీ 1, 2, 3 కెన్ బి కాల్డ్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పార్ట్. 1, 2, 5 కెన్ బి కాల్డ్ యాజ్ డెఫినేషన్ క్లియర్ పార్ట్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ వి సా ద డెఫినేషన్ ఫర్ డెఫినేషన్ క్లియర్ పార్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ సింపుల్ పాత్ సెగ్మెంట్ అంటే ఏంటో చూసాము. సో సింపుల్ పాత్ సెగ్మెంట్ ఇస్ అ పాత్ సెగ్మెంట్ ఇన్ విచ్ ఎట్ మోస్ట్ వన్ నోడ్ ఈజ్ విజిటెడ్ ట్వైస్. మీరు ఏదైనా పాత్ సెలెక్ట్ చేసుకోండి, ఆ పాత్లో మన క్రైటీరియా ఏంటంటే ఎట్ మోస్ట్ ఒక నోడ్ అనేది ట్వైస్ విజిట్ చేసి ఉండాలి. ఎనీ నోడ్ షుడ్ బి విజిటెడ్ ట్వైస్ ఆ పాత్లో. అలా ఉంటే కనుక యూ కాల్ ఇట్ యాజ్ సింపుల్ పాత్ సెగ్మెంట్. నౌ కన్సిడర్ దిస్ పాత్ 7, 4, 5, 6, 7. See this node 7 is visited only single node, at most one node and a single node 7 and node. It is visited twice kabatti I am calling it as simple path segment. Okay, and next we saw the definition for loop free path segment. Loop free path segment definition em cheppam, it is a path segment for which every node is visited at most once. మనం ఆ పాత్లో ఏ నోట్ తీసుకున్నా కానీ దట్ నోట్ షుడ్ బి విజిటెడ్ ఎట్ మోస్ట్ మాక్సిమం ఆఫ్ ఓన్లీ 1 time. ఓకేనా? సో ప్రతి నోట్ ఒక్కసారి మనం విజిట్ చేసి ఉండాలి, ఏ నోట్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. సో అలా ఉంటే కనుక ఓన్లీ సింగిల్ టైం విజిట్ చేసి ఉంటే కనుక యూ కాల్ ఇట్ యాజ్ లూప్ ఫ్రీ పాత్ సెగ్మెంట్. ఎగ్జాంపుల్ 4, 5, 6, 7, 8, 10. సో ఈ పాత్ని ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ లూప్ ఫ్రీ పాత్ సెగ్మెంట్ బికాస్ ఎవ్రీ నోడ్ ఈస్ విజిటెడ్ ఓన్లీ వన్స్. Now see this path.
10, 11, 4, 5, 6, 7, 8, 10, 11 and 12. This cannot be called as loop free path segment. Why? Because see this way, node 10 is visited twice. But according to the criteria, what we are saying, every node should be visited only once. So node 10 అనేది 2 times visit అయింది, అలానే node 11 అనేది 2 times visit అయింది, కాబట్టి this cannot be called as loop free path segment. Okay, so this is the third terminology which we saw. And fourth terminology what we saw is DU part. Okay na, ante DU ante D ante definition, U ante usage. Definition usage part and then antavante, if I consider any node from I to K, I అనే నోడ్ దగ్గర నుంచి K అనే నోడ్ వరకు కన్సిడర్ యు ఆర్ హ్యావింగ్ ఏ పాత్. మధ్యలో యు ఆర్ హ్యావింగ్ సమ్ డిఫరెంట్ నోడ్స్, కానీ ఫస్ట్ నోడ్ వచ్చేసి I, లాస్ట్ నోడ్ వచ్చేసి K. ఆ పాత్ సెగ్మెంట్ కనుక మనం కన్సిడర్ చేస్తే కనుక, ఇఫ్ ద లాస్ట్ లింక్ హ్యాస్ ద కంప్యూటేషనల్ యూజ్ ఆఫ్ X, I to K కి రీచ్ అయ్యే పాత్ లో లాస్ట్ లింక్ దగ్గర, అంటే K నోడ్ దగ్గర వచ్చే లింక్ దగ్గర ఎక్స్ అనే వేరియబుల్ ని కంప్యూటేషన్ పరంగా యూజ్ చేసి ఉంటే, ఎక్స్ మనం మోడల్ డ్రా చేస్తుంది ఎక్స్ అనే వేరియబుల్ కి. సో లాస్ట్ లింక్ దగ్గర ఇఫ్ ఎక్స్ ఈజ్ యూస్డ్ ఫర్ కంప్యూటేషనల్ యూస్, దెన్ ద పాత్ ఈజ్ సింపుల్ అండ్ డెఫినేషన్ క్లియర్ అని అనొచ్చు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు పాత్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఎక్కడ డిఫైన్ కానీ యూసేజ్ కానీ ప్రెడికేట్ గురించి కానీ మాట్లాడలేము. మనం జస్ట్ ఏం చెప్తున్నామంటే, ఎక్స్ అనే వేరియబుల్ ఫస్ట్ డిఫైన్ అయిన వేరియబుల్ మీకు లాస్ట్ లింక్ దగ్గర కంప్యూటేషన్ పరంగా యూజ్ చేసి ఉంటే కనుక, దెన్ ఐ కాల్ దిస్ పాత్ యాజ్ సింపుల్ ఆర్ డెఫినేషన్ క్లియర్ పాత్ అని అంటాం. దట్ ఈస్ వన్ కేస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఇఫ్ ద పెనల్టిమేట్ అంటే లాస్ట్ బట్ వన్ నోడ్, అంటే I to K అన్నాను కదా, లాస్ట్ బట్ వన్ నోడ్ J అని అనుకుంటే కనుక, penultimate node is J and the last but one is J, that is the path from I. ఈ అన్ని నోడ్స్ అమ్మా, I, P, Q, so on, R, S, T. చూడండి, ఫస్ట్ నోడ్ I, లాస్ట్ నోడ్ K, అది మన కండిషన్. అండ్ లాస్ట్ బట్ వన్ నోడ్ J. ఓకేనా, ద లింక్ ఫ్రమ్ J to K, J నుంచి K వరకు ఉన్న లింక్ ఏదైతే ఉందో, that has the predicate use, then the path from I to J is both loop free and definition clear అనొచ్చు. లాస్ట్ లింక్ దగ్గర ప్రెడికేట్ కనుక యూజ్ చేసి ఉంటే కనుక, ఎక్స్ ని ప్రెడికేట్ కింద యూజ్ చేసి ఉంటే కనుక, అప్పుడు I నుంచి J వరకు ఉన్న పాత్ ని మనం లూప్ ఫ్రీ ఆర్ డెఫినేషన్ క్లియర్ పాత్ అని అనొచ్చు. సో ఇక్కడ DU పాత్ అంటే టూ థింగ్స్ మనం చెప్తున్నాము. ఎక్స్ నుంచి I నుంచి K వరకు మనం ఒక పాత్ ని కన్సిడర్ చేస్తే ఆ నోట్స్ మధ్యలో, దాంట్లో లాస్ట్ లింక్ దగ్గర ఇక్కడ ఓన్లీ కంప్యూటేషన్ గురించి యూజ్ చేసుకుంటే కనుక లాస్ట్ లింక్ దగ్గర, అప్పుడు ఆ పాత్ ని I to K ఈ సింపుల్ అండ్ డెఫినేషన్ క్లియర్ అని అంటాం. అలా కాకుండా లాస్ట్ బట్ వన్ J దగ్గర J to K ని ప్రెడికేట్ కింద యూజ్ చేసి ఉంటే కనుక, అప్పుడు ఆ పాత్ I to J ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లూప్ ఫ్రీ ఆర్ డెఫినేషన్ క్లియర్. ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ టెర్మినాలజీ విచ్ వి సా. అండ్ ఈ లాస్ట్ టెర్మినాలజీని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం DU అసోసియేషన్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాము. సో అసోసియేషన్ లో మనకి ట్రిపులెట్ అంటాం, ట్రిపుల్ వేరియబుల్స్ ఉంటాయి. ఫస్ట్ వేరియబుల్ is a variable ki you are drawing the data flow model. So I am drawing the model for X variable, and D is the node containing the definition of X. U is the statement that contains either predicate use or computational use. Okay na, D ante nenu ekkada define chesanu, U ante nenu X ane variable ni use chesanu. Ela use chesanu, I can either use it for predicate or I can either use it for computational use. Okay, so daniki we saw the example in previous class. We took this control flow graph. ఈ గ్రాఫ్ లో ఎక్స్ అనే వేరియబుల్ ని సంబంధించిన అసోసియేషన్స్ చూస్తే కనుక, ఎక్స్ అనే వేరియబుల్ ఇట్ ఈస్ డిఫైన్ ఇన్ ఫస్ట్ నోడ్, 1 అనే నోడ్ దగ్గర డిఫైన్ అయింది. సో ఎక్స్ అనే వేరియబుల్ 1 అనే నోడ్ దగ్గర డిఫైన్ అయింది. అది నేను లాస్ట్ ఎక్కడ యూజ్ చేశానంటే సెకండ్ నోడ్ దగ్గర యూజ్ చేశాను. దేనికి యూజ్ చేశానంటే కంప్యూటేషన్ పర్పస్ గురించి యూజ్ చేశాను. ఓకేనా, సో మనం XDU అంటున్నాం కదా, ఎక్స్ అనేది ఎక్స్ అనే వేరియబుల్, డి అంటే ఫస్ట్ నోడ్ దగ్గర డిఫైన్ చేశాను, యూ అంటే నేను సెకండ్ నోడ్ దగ్గర యూసేజ్ చేశాను. దిస్ ఇస్ వన్ DU association. Next one is same X అనే వేరియబుల్, దిస్ ఇస్ డిఫైన్ ఇన్ ఫస్ట్ నోడ్. ఆ ఫస్ట్ నోడ్ దగ్గర డిఫైన్ చేసిన వేరియబుల్ నేను ఫోర్త్ నోడ్ దగ్గర కంప్యూటేషన్ గురించి యూజ్ చేశాను. ఫస్ట్ నోడ్ దగ్గర డిఫైన్ చేసిన X అనే వేరియబుల్ ని ఫోర్త్ నోడ్ దగ్గర కంప్యూటేషన్ గురించి యూజ్ చేశాను. సో X1, 4. So similarly for Y variable, Y అనే వేరియబుల్ ఇట్ ఈస్ డిఫైన్ ఇన్ ఫస్ట్ నోడ్, అండ్ నేను థర్డ్ నోడ్ దగ్గర ట్రూ కేస్ దగ్గర యూజ్ చేశాను Y అనేది. ఓకేనా, సో అది దేనికి యూజ్ చేశాను, ప్రెడికేట్ యూజ్ చేశాను, కండిషన్ దగ్గర యూజ్ చేశాను.
So y అనే వేరియబుల్ it is defined in first node, okay, and I'm using it in third node for true case, predicate case. Third node దగ్గర true case దగ్గర predicate దగ్గర యూస్ చేశాను, ఓకేనా. అలానే y is defined in first node and again I'm using it in third node for false case, false predicate దగ్గర యూస్ చేశాను. Similarly, y variable is defined in first node and it is used in fifth node for computation. So computation గురించి కాబట్టి నేను జస్ట్ 5 అని అంటున్నాను. ప్రెడికేట్ దగ్గర మనం ఏం చెప్తున్నాం, ప్రెడికేట్ దగ్గర ఆ నోడ్ దగ్గర ట్రూ కి వాడానా ఫాల్స్ కి వాడానా అని కూడా మనం చెప్తున్నాం, ఓకే. దిస్ ఇస్ ఫర్ y and for z అనే వేరియబుల్ it is defined in first node, sorry it is defined in second node. Z ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను ఫస్ట్ టైం and next one and third node దగ్గర true case కింద యూస్ చేశాను and so on. So this is how DU associations will be resolved. Okay, so ఇప్పుడు మనం we saw a sample program, ఒక ప్రోగ్రామ్ తీసుకొని దీంట్లో ఒక్కొక్క వేరియబుల్ కి DU associations ఇక్కడ DU పార్ట్స్ ఏవి అని చెప్పొచ్చు, ఓకేనా. ఇఫ్ ఐ టేక్ దిస్ వేరియబుల్, ఈ ప్రోగ్రామ్ నేను తీసుకుంటే ఫర్ సపోజ్ నేను z అనే వేరియబుల్ సంబంధించిన DU పార్ట్స్ చెప్పాలంటే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ నోడ్ దగ్గర z ఈస్ డిఫైన్ అండ్ లాస్ట్ నేను దాన్ని ఎక్కడ యూజ్ చేశాను అంటే కనుక ఈ నోడ్ దగ్గర యూజ్ చేశాను, ఇఫ్ కండిషన్ దగ్గర యూజ్ చేశాను, ప్రెడికేట్ గురించి యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను దీనికి పార్ట్స్ చెప్పాలంటే ఇది రీడ్ అనేది ఫస్ట్ నోడ్ అనుకుంటే, తర్వాత అన్ని డిక్లరేషన్స్ కాబట్టి ఇవన్నీ కంబైన్ చేసేసి ఫస్ట్ నోడ్ అంటున్నాను. ఈ ఇఫ్ అనేది సెకండ్ నోడ్ కనుక అనుకుంటే అప్పుడు నేను ఈ z కి పాత్ ఏం చెప్పొచ్చు అంటే 1, 2 అని చెప్పొచ్చు పాత్, ఓకే. నెక్స్ట్ z ఇంకా ఎక్కడ వాడుతున్నాను, z ఇక్కడ డిఫైన్ చేశాను, మళ్ళీ ఏ పాత్ లో యూజ్ చేస్తున్నాను, ఇక్కడ ఈ నోడ్ దగ్గర యూజ్ చేస్తున్నాను. ఈ నోడ్ దగ్గర దేనికి యూజ్ చేశాను, కంప్యూటేషన్ గురించి యూజ్ చేశాను. సో దిస్ ఈస్ అనదర్ పార్ట్. సో సిమిలర్లీ z వేరియబుల్ ఇస్ డిఫైన్ హియర్ అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ యూజ్ చేస్తున్నాను z ని, ఐ యూజ్ ఇట్ హియర్. ఇక్కడ దేనికి యూజ్ చేశాను, మళ్ళీ కంప్యూటేషన్ గురించి యూజ్ చేశాను. సో దీనికి DU పార్ట్స్ చెప్పాలి అంటే కనుక 3 పార్ట్స్ చెప్పొచ్చు. 1, 2 ఇదొకటి, 1, 2, 3 ఈ పార్ట్ ఒకటి, 1, 2, 3, 4, 5, 6 అని అనుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఈ పార్ట్ ఒకటి. So these are all the different DU parts for z variable. Similarly for y variable, y అనే వేరియబుల్ ఫస్ట్ టైం ఎక్కడ డిఫైన్ అయిందమ్మా, నాకు ఇక్కడ డిఫైన్ అయింది y అనేది, ఓకే. ఇక్కడ డిఫైన్ అయిన వేరియబుల్ నేను ఎక్కడ యూజ్ చేశాను నెక్స్ట్ చెప్పండి. సో ఐ హావ్ యూజ్ దట్ వేరియబుల్ ఫర్ కంప్యూటేషన్ గురించి ఇక్కడ యూజ్ చేశాను. సో ఇప్పుడు దీనికి పార్ట్ చెప్పాలి అంటే కనుక ఇది ఫస్ట్ నోడ్ అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7. సో 1 to 7 అని చెప్పొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 దిస్ ఇస్ వన్ పార్ట్. నెక్స్ట్ y అనే వేరియబుల్ మళ్ళీ ఇంకా ఎక్కడ డిఫైన్ చేశాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనిషియల్ గా 0 కి డిఫైన్ అయిన వేరియబుల్ కాస్త ఇక్కడ మళ్ళీ f of x వాల్యూ ఏదైతే వస్తుందో the value is replaced with that variable f of x కాబట్టి now y is redefined here. ఇక్కడ y మళ్ళీ కొత్తగా నాకు రీడిఫైన్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డిఫైన్ అయిన వేరియబుల్ మళ్ళీ లాస్ట్ ఎక్కడ యూజ్ చేశాను, ఇక్కడ యూజ్ చేశాను, లేదా ఇక్కడ డిఫైన్ అయిన వేరియబుల్ లాస్ట్ ఎక్కడ యూజ్ చేశాను, ఇక్కడ యూజ్ చేశాను. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఫర్ వేరియబుల్ y, ఓకేనా. DU అసోసియేషన్స్ అండ్ DU పార్ట్స్ వచ్చేసి 3 పార్ట్స్ ఉన్నాయి. 1 to 7 ఒక పార్ట్ ఉంది, ఇఫ్ సపోజ్ 5 అనుకుంటే 5, 6, 7 ఒక పార్ట్ ఉంది, 6, 7 ఒక పార్ట్ ఉంది. సో దీస్ ఆర్ ద DU parts, okay. So these are the basic terminologies you need to understand before going into this data flow testing strategies, okay. ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. సో ఈ స్ట్రాటజీస్ అడిగినప్పుడు యూ షుడ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద టర్మినాలజీస్ విచ్ యూ సా నౌ, ఓకే. నౌ కమింగ్ టు DU స్ట్రాటజీస్, అంటే డేటా ఫ్లో టెస్టింగ్ చేయాలి అంటే కనుక మనం ఈ వేస్ లో ఈ స్ట్రాటజీస్ లో ఏదో ఒక స్ట్రాటజీ యూజ్ చేసి మనం డేటా ఫ్లో టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకే. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ ఆల్ DU పార్ట్స్, ADUP అని అంటాం, ఓకేనా. సో ఆల్ DU పార్ట్ స్ట్రాటజీ, ADUP, this is one of the strongest data flow testing strategies. So ఇక్కడ మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్తున్నాం కదా, వీటన్నిటిలో స్ట్రాంగెస్ట్ టెస్టింగ్ స్ట్రాటజీ ఏంటంటే డేటా ఫ్లోలో దిస్ ADUP, దిస్ ఫస్ట్ వన్, ఓకే. సో ఇప్పుడు ADUP టెస్ట్ స్ట్రాటజీ మీరు పర్ఫామ్ చేయాలంటే, అది యూజ్ చేసి మీరు టెస్ట్ చేయాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఈస్, see AUDP requires that every DU path, ఇప్పుడు DU path అంటే ఏంటో మనం చూసాం, డెఫినేషన్ యూసేజ్ పాత్ అంటే ఏంటో చూసాం, ఓకేనా. సో ఎవ్రీ DU path from every definition of every variable to every use of that definition is exercised under some test all DU path strategies. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ డెఫినేషన్. ఇప్పుడు నేను DU పాత్ అంటే ఏంటో మీకు చెప్పాను. సో ఎక్కడైతే డిఫైన్ చేస్తున్నానో అక్కడ నుంచి లాస్ట్ యూసేజ్ వరకు
ఆ లాస్ట్ యూసేజ్ కంప్యూటేషన్ అవ్వచ్చు, ప్రెడికేట్ అవ్వచ్చు. సో ఇక్కడ డిఫైన్ చేసింది లాస్ట్ ఇక్కడ యూస్ చేసింది, ఇక్కడ డిఫైన్ చేసింది లాస్ట్ ఇక్కడ యూస్ చేసింది. వీటన్నిటిని డెఫినేషన్ యూసేజ్ పార్ట్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఏడియూపీ చేయాలి అంటే ఎవ్రీ డియూ పార్ట్, మీరు ఏదైనా డియూ పార్ట్ తీసుకోండి, ఎక్కడ నుంచి ఫ్రమ్ ఎవ్రీ డెఫినేషన్, ప్రతి డెఫినేషన్ ఫర్ ఎవ్రీ వేరియబుల్. సో ఇది చూడండి, ఈ ప్రోగ్రామ్ లో నేను ఏ వేరియబుల్ కి సంబంధించి y అనే వేరియబుల్ కి, అలానే ప్రీవియస్ ప్రోగ్రామ్ లో z అనే వేరియబుల్ కి, అలానే ఇంకొక ప్రోగ్రామ్ లో x అనే వేరియబుల్ కి. అంటే ఐ షుడ్ కన్స్ట్రక్ట్ ద డియూ పార్ట్స్ ఫర్ ఎవ్రీ వేరియబుల్. ఓకేనా, ప్రతి వేరియబుల్ కి ఫ్రమ్ ఎవ్రీ డెఫినేషన్. ఎవ్రీ డెఫినేషన్ అంటే see here y is started here, this is first definition, y is started here, this is another definition, y is started here, this is another definition. సో ప్రతి డెఫినేషన్ దగ్గర, ప్రతి వేరియబుల్ కి ప్రతి డెఫినేషన్ దగ్గర every definition of every variable to every usage. To every usage అంటే ఎక్కడెక్కడ యూస్ చేసామో ప్రతి యూసేజ్ కి, ఓకే, ఆఫ్ ద డెఫినేషన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ అండర్ టెస్ట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒకవేళ ఈ అండర్స్టాండింగ్ కోసం మనం నంబరింగ్ ఇచ్చుకుంటే, ఇది 1 రీడ్ అనేది ఫస్ట్ లైన్, ఓకే. తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కాబట్టి అవన్నీ ఫస్ట్ నోట్ కింద చెప్తున్నాను. ఇఫ్ అనేది సెకండ్ నోట్, ఎక్స్ స్క్వేర్ రూట్ అనేది థర్డ్ నోట్, ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫోర్త్ నోట్, నెక్స్ట్ ఈ ఎక్స్ వై ఈక్వల్ టు అనేది ఫిఫ్త్ నోట్, నెక్స్ట్ ఎల్స్ కేస్ కాబట్టి ఇది సిక్స్త్ నోట్, ఇది సెవెంత్ నోట్. సపోజ్ ఎల్స్ అనేది 6 అనుకోండి, వై ఈక్వల్ టు 7 అని అనుకోండి, అండ్ ఎయిత్ నోట్, లాస్ట్ది ఎయిత్ నోట్ అనుకోండి. ఇలా అనుకుంటే కనుక ఇప్పుడు మనం y అనే వేరియబుల్ కి సంబంధించి చూస్తున్నాము. నేను ఇప్పుడు ఏడియూపీ ఏం చెప్తున్నానంటే, ప్రతి డెఫినేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, అంటే ఇక్కడ నాకు ఫస్ట్ పాత్ కి డెఫినేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా 1, అక్కడ స్టార్ట్ అయింది. నేను లాస్ట్ ఎక్కడ యూస్ చేశాను, ఇక్కడ 8th దగ్గర యూస్ చేశాను, ఓకేనా. సో అలా యూస్ చేసేటప్పుడు పాత్ ఎలా వచ్చాను, 1 దగ్గర స్టార్ట్ అయింది, 2 ద్వారా ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఇఫ్ కండిషన్ ఒకవేళ ఫెయిల్ అయిపోతే, అంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్ గా ఎక్కడికి వస్తాను, 8కి వస్తాను. ఇది ఒక పాత్. అంటే నేను ఈ పాత్ ని టెస్ట్ చేయాలి, ఓకేనా. 1 2 దగ్గర డిఫైన్ అయిన 2 దగ్గర కండిషన్ చెక్ చేసి కండిషన్ ఫెయిల్ అయిందని అనుకుంటే ఐ డైరెక్ట్లీ గో ఫర్ 8th నోట్. సో ఇది ఒక పాత్. ఒకవేళ 1 2 కండిషన్ ట్రూ అయింది అని అనుకుంటే కనుక 1 దగ్గర డిఫైన్ అయిన వేరియబుల్ కి 2 ట్రూ అయితే నెక్స్ట్ ఎక్కడికి వస్తాం మనం, లోపల సారీ ఇది ఇఫ్ కండిషన్ కదా. సో ఇఫ్ ట్రూ కేస్ అండ్ ఫాల్స్ కేస్, ఇందాక ఇక్కడ మనం ఫాల్స్ ఫెయిల్ అయితే, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వస్తుంది, నాకు ఎల్స్ కేస్ లోకి వస్తుంది కదా. సో అంటే ఇది 7 8 ఎప్పుడు ఒకవేళ ట్రూ కండిషన్ ఫెయిల్ అయితే, ఓకేనా. ఒకవేళ ట్రూ కండిషన్ పాస్ అయితే కనుక అప్పుడు నాకు పాత్ ఎలా వస్తుంది, 1 2 3 4. దిస్ ఇస్ ఇన్ ద రిఫ్, సారీ స్టూడెంట్స్, ఒక రెండు ఇఫ్లు ఉన్నాయి, ఐ నాట్ నోటిస్డ్ ఇట్. సి 1 2 3 4. This else case is for inner if, okay. And next else దగ్గర 5, this is 6 and this is 7. సో ఇలా అనుకుంటే కనుక, ఓకే. సో ఫస్ట్ ఈ నోట్ దగ్గర డిక్లేర్ చేసిన వేరియబుల్ సంబంధించిన పార్ట్ చెప్తున్నాం. ఇది ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఫస్ట్ నోట్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ కండిషన్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతే, ఈ అవుటర్ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయితే డైరెక్ట్ గా నేను నోట్ నెంబర్ 7 దగ్గరకు వచ్చేస్తున్నాను. సో దిస్ ఈస్ వన్ పాత్ ఫర్ దిస్ వేరియబుల్ y, ఓకే. అండ్ నెక్స్ట్ పాత్ 1, ఓకే, 2 సెకండ్ నోడ్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ గో ఇన్సైడ్ ద లూప్, ఇన్సైడ్ ద బ్లాక్ వెళ్ళినప్పుడు అప్పుడు ఏ నోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ నోడ్ 3. అండ్ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఇక్కడ ఇన్నర్ ఇఫ్ ఉంది. నౌ దిస్ ఇన్నర్ ఇఫ్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఐ విల్ కన్సిడర్ దట్ దిస్ ఇన్నర్ ఇఫ్ ఇస్ ట్రూ అని అనుకుంటే కనుక 5, ఈ y ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది 5, ఓకేనా. తర్వాత 7 దగ్గరకు వస్తున్నాను, ఓకే. దిస్ ఇస్ వన్ పాత్ ఫర్ దిస్ వేరియబుల్ y. నెక్స్ట్ పాత్ 1 2 అగైన్ ట్రూ కండిషన్, ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఇప్పుడు నాకు 3 థర్డ్ నోట్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఈ ఇన్నర్ ఇఫ్ లో ఫాల్స్ కేస్ ఎగ్జిక్యూట్ అయితే అంటే 6 7, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ ఒక్క వేరియబుల్ తీసుకుంటే అది డిఫైన్ అయిన దగ్గర స్టార్ట్ చేసి అది లాస్ట్ యూసేజ్ కంప్యూటేషన్ స్టెప్ ఇక్కడ జరిగింది కాబట్టి ఈ పాత్ లో నేను ఆ వేరియబుల్ ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటూ వచ్చాను ఈ లాస్ట్ యూసేజ్ వరకు. సో డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి చూడండి.
ఇదొక పాత్, ఇదొక పాత్, ఇదొక పాత్. సో ఈ పాత్స్ అన్ని టెస్ట్ చేయాలి. సో నేను టెస్ట్ కేసు ఎలా ఇవ్వాలి అంటే, నా ఇన్పుట్ ఎలా ఇవ్వాలంటే, నేను ఇచ్చిన ఇన్పుట్ ద్వారా దిస్ పాత్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, 1 2 7 షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, 1 2 3 5 7 షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, 1 2 3 6 7 షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఇలా కనుక నేను ఎగ్జిక్యూట్ చేయగలిగితే బై మై టెస్ట్ కేసెస్, అప్పుడు ADUP ఫర్ దిస్ వేరియబుల్ y ఈస్ డన్. ఈ డెఫినేషన్ దగ్గరికి సరిపోతుంది. సో అలానే నెక్స్ట్ అలానే ఇప్పుడు ఈ డెఫినేషన్ దగ్గర స్టార్ట్ చేయాలి. ఈ డెఫినేషన్ దగ్గర స్టార్ట్ చేసిన వేరియబుల్ అనేది లాస్ట్ యూసేజ్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ. సో దీనికి కొన్ని పార్ట్స్ వస్తాయి. సో అలానే ఈ డెఫినేషన్ దగ్గర స్టార్ట్ చేయాలి. ఈ డెఫినేషన్ దగ్గర డిక్లేర్ చేసిన వేరియబుల్ లాస్ట్ యూసేజ్ ఇక్కడ, ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తాయి. సో ఆ పార్ట్స్ అన్ని మనం టెస్ట్ చేయగలిగితే కనుక అప్పుడు ADUP మనం కంప్లీట్ చేసినట్టు. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ వేరియబుల్. సో ADUP రిక్వైర్స్ దట్ ఎవ్రీ DU పార్ట్ from every definition of every variable to every use of the definition be exercised under some test all DU part strategies. So see the example. So in that chapter, this is another example. Now they took some program. So I don't think this program should be repeated for you. So if program choose, you'll understand this is normal C program. So once you see this program, so prati statement ki we gave a numbering. సో దాన్ని మనం నోట్స్ అంటున్నాం. సో దే డ్రా ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా, ప్రతి నోట్ కి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నోట్ దగ్గర నాకు XY వేరియబుల్స్ డిక్లేర్ అవుతున్నాయి. నెక్స్ట్ 3 4 1 2 3 4 ఆల్ దీస్ నోట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ కాబట్టి అవన్నీ మర్జ్ చేసేసి మనం నోట్ నెంబర్ 1 అన్నాము. అండ్ నెక్స్ట్ సీక్వెన్షియల్ తర్వాత నెక్స్ట్ నోట్ ఏంటమ్మా, నాకు ఇక్కడ 5th నోట్ ప్రెడికేట్ ఉంది. నాకు ఇక్కడ 5th నోట్ దగ్గర మళ్ళీ నాకు 2 కేసెస్ ఉన్నాయి. అయితే 6th నోట్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు లేదా 8th నోట్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఓకేనా, సో అయితే 6th నోట్ లేదా 8th నోట్ అని చెప్పి. సో ఈ 8th నోట్ దగ్గర P = Y లేదా తర్వాత Z = 1.0. సో 8th నోట్ తర్వాత వైల్ కండిషన్ ఉంది, దట్ ఈస్ 9th నోట్. 9th నోట్ అనేది నాకు లూప్. సో అందుకని ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇచ్చాం. 9 తర్వాత ఒక 9 కండిషన్ కనుక ట్రూ అయితే లూప్ ఇలా ఇటరేట్ అవుతుంది. 9 కండిషన్ కనుక ఫాల్స్ అయితే, వైల్ లూప్ కనుక ఫాల్ అయితే ఎక్కడికి వెళ్తాం మనం, 14th నోట్ దగ్గర వెళ్తాం. ఓకేనా, సో 9 కనుక ఫాల్స్ అయితే 14th నోట్ దగ్గర వెళ్తాను. నెక్స్ట్ 14th నోట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే 15కి వస్తున్నాను. సో 15కి వస్తున్నాను, తర్వాత 16th నోట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 17th. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈస్ ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. బై దిస్ టైమ్ యూ షుడ్ నో దిస్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఎలా డ్రా చేసాం అనేది యూ షుడ్ అండర్స్టాండ్ బై దిస్ టైమ్. ఓకే, నౌ ఐఎమ్ డ్రాయింగ్ ద DU పార్ట్స్ ఫర్ వేరియబుల్ X. ఐఎమ్ ట్రైంగ్ టు ఐడెంటిఫై. ఇప్పుడు డేటా ఫ్లో మోడల్ ఫర్ X అనే వేరియబుల్ కి డ్రా చేసాం. దీంట్లో ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ ద DU పార్ట్. సో DU పార్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు చూడండి, దిస్ ఇస్ ఫర్ వేరియబుల్ X. అంటే X ఫస్ట్ టైం ఎక్కడ డిఫైన్ అయింది, ఇక్కడ ఫస్ట్ నోట్ దగ్గర డిఫైన్ అయింది. సో పాత్ చెప్తున్నాం మనం. సో అందుకని ఇది బ్లూలో పెట్టాను. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ తర్వాత ఆల్ ది స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ అంటిల్ 4th నోట్. సో 1 to 4 ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ కమ్ టు 5th నోట్. 5th నోట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అక్కడ కండిషన్ మనం చెక్ చేస్తాము. ఓకేనా, చెక్ చేశాక అది ట్రూ అయింది అని అనుకుంటే కనుక ట్రూ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, సో ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ లోంచి బయటకు వచ్చాను. నెక్స్ట్ Z = 1.0 విల్ బి ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ వైల్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. వైల్ కనుక ట్రూ అయితే చూడండి, నాకు X ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ కాస్త నేను లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశాను, ఐ హావ్ యూజ్డ్ హియర్. ఓకేనా, ఐ హావ్ యూజ్డ్ ఇన్ దిస్ నోట్ నెంబర్ 11. ఈ 11 దగ్గర నేను లాస్ట్ టైం X ని యూజ్ చేశాను. అంటే ఇప్పుడు DU పాత్ నేను చెప్పాలంటే అది ఫస్ట్ ఎక్కడైతే డిక్లేర్ అయిందో అక్కడ నుంచి ఈ 11th నోట్ రీచ్ అవ్వడానికి వాట్ ఈస్ ద పాత్. నౌ వాట్ ఈస్ ద పాత్, 1 2 3 4 5 6. if false, if true case is executed. Next if while case is true అనుకుంటే కనుక అప్పుడు while లోకి వచ్చి నాకు X అనే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. X అనే ఈ కంప్యూటేషన్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ DU పాత్. ఓకేనా, అండ్ సిమిలర్లీ ఇంకొక DU. సో దిస్ ఇస్ ద పాత్. సి 1 to 5 5 to 8 5 to 9. ఇప్పుడు నేను టెస్ట్ కేస్ ఎలా ఇవ్వాలి అంటే కనుక నేను ఇచ్చిన ఇన్పుట్ ద్వారా మీరు X వాల్యూస్ Y వాల్యూస్ Z వాల్యూస్ ఏవైనా ఇవ్వండి, మీరు ఇచ్చిన ఇన్పుట్ ఎలా ఉండాలంటే ఈ పాత్ లో నాకు ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి, ఇంతవరకు ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. సో ఇలా ఎగ్జిక్యూట్ అవ్వగలిగితే కనుక నౌ DU పాత్ ఫర్ వేరియబుల్ X ఇస్ టెస్టెడ్. ఓకేనా, X కంప్లీట్ అయిపోయిందా అంటే అవ్వలేదు, ఎందుకంటే ఐ సా ఓన్లీ ద ట్రూ కేస్. ఒకవేళ నాకు ఇక్కడ ఇఫ్ ఫెయిల్ అయితే
ఇఫ్ ట్రూ అయింది కాబట్టి నాకు ఇక్కడ 8th నోట్ వచ్చింది. ఇఫ్ ఫెయిల్ అయితే ఈ లోవర్ దగ్గర నుంచి వెళ్ళాలి కదా. సో సీ దిస్ du path for variable x when false case is executed. ఫాల్స్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు చెప్పండి. ఎక్స్ ఇక్కడ డిక్లేర్ అయింది. ఇక్కడ నుంచి నేను ఎక్స్ లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశాను, ఇక్కడ 11th నోట్ దగ్గర యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను పాత్ చెప్పాలి అంటే 1 2 3 4 5th నోట్ ఎగ్జిక్యూట్ అయ్యాక assume that false case is executed. సో ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అది నేను బ్లూతో హైలైట్ చేస్తున్నాము. assume that false case is executed. సో 7 8 9 ఇక్కడ వైల్ ట్రూ అయింది అని అనుకుంటు, ట్రూ అయితేనే కదా నాకు ఎక్స్ లోపలికి వచ్చి బ్లాక్ లో ఎక్స్ ఉంది. సో ఎక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డిఫాల్ట్ గా వైల్ కండిషన్ ట్రూ అయితేనే నాకు ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ అనదర్ పార్ట్. సో ఇది వచ్చేసి వెన్ ఎక్స్ ట్రూ కేస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ లో, ఇది వచ్చేసేసి ఇఫ్ లో వెన్ ఫాల్స్ కేస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ద పాత్ ఫర్ రీచింగ్ ఎక్స్. సో దిస్ ఇస్ du path for variable x, ఒక వేరియబుల్ కి. సో అలానే మీ ప్రోగ్రామ్ లో ఇంకా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. నౌ du path for variable y, y అనే వేరియబుల్ కి du path. సో సీ దిస్ y అనే వేరియబుల్ నాకు ఫస్ట్ ఎక్కడ డిఫైన్ అయింది, నెంబర్ ఆఫ్ కేసెస్ దగ్గర డిఫైన్ అవ్వచ్చు అమ్మా, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ దగ్గర y అనే వేరియబుల్ డిఫైన్ అవ్వచ్చు. ఆ ప్రతి డెఫినేషన్ దగ్గర మనం స్టార్ట్ చేసుకోవాలి. నాకు ఈ ప్రోగ్రామ్ లో y is defined here, ఇక్కడ డిఫైన్ అయింది, ఇంకెక్కడ మళ్ళీ రీడిఫైన్ అవ్వాలి. చూడండి ఇంకెక్కడ y వాల్యూ అనేది రీడిఫైన్ అవ్వాలి, y అనేది నాకు ఇక్కడే డిఫైన్ అయింది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ y నేను లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశాను, ఇక్కడ ఈ ప్రెడికేట్ దగ్గర యూజ్ చేశాను. అంటే ఇక్కడికి రీచ్ అవ్వాలి, ఇక్కడ డిఫైన్ అయిన వేరియబుల్ ని ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఇక్కడ రీచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద పాత్. సో వాట్ ఈస్ ద పాత్, సో y నెక్స్ట్ 2 3 4 will be executed sequentially. 5th note will be checked. 5th note దగ్గర assume that true case is executed. ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇక్కడ 6th నోట్, 6 తర్వాత ఫాల్స్ కేస్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ 8th నోట్, నెక్స్ట్ 10th నోట్. 10th నోట్ వైల్ ఇస్ ట్రూ అని అనుకుంటే కనుక ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఇఫ్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడికి రీచ్ అవ్వడానికి దిస్ ఇస్ ద పాత్. 1 5 8 9 9 లోపల నాకు 10 11 12 13 ఇదంతా కంబైన్ చేసేసి మనం 9 లోపల సెల్ఫ్ లూప్ కింద పెట్టాం. సో దిస్ ఇస్ ద పాత్ టు రీచ్ దిస్ y. ఓకేనా, దిస్ ఇస్ వన్ పాత్. దేనికి ఇక్కడ డిఫైన్ చేసిన వేరియబుల్ y కి. నెక్స్ట్ ఇక్కడికి రావడానికి ఇదే పాత్ ఉందా, కాదు. ఇందాక నాకు ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయింది, ఒకవేళ ఫాల్స్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యి రావచ్చు కదా, అప్పుడు పాత్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ ద పాత్. సో y is starting here, all the statements are executed. ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు ఫాల్స్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ కేస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ వైల్ లో ట్రూ కేస్ ఇస్ వైల్ ఇస్ ఎగ్జిక్యూటెడ్, వైల్ కండిషన్ ఇస్ ట్రూ. తర్వాత వైల్ లూప్ ఫెయిల్ అయ్యాక నౌ ఇఫ్ కండిషన్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. సో దిస్ ఇస్ వన్ కేస్. ఓకేనా, దిస్ ఇస్ వన్ పాత్. అండ్ నెక్స్ట్ ఇంకా పాత్ ఏముండొచ్చు, నేను ఇందాక ఇఫ్ ట్రూ ఫాల్స్ తో వైల్ ఎప్పుడు ట్రూ అయిందని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఇఫ్ ట్రూ ఫాల్స్ తో వైల్ ఫెయిల్ అయినప్పుడు చెప్పొచ్చు కదా ఒక పాత్. సో ఆ పాత్ ఏం చెప్పొచ్చు, నౌ దిస్ ఇస్ ద పాత్. సి హియర్ వై ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాస్త ఇఫ్ కండిషన్ నాకు ఏమవుతుంది ఫాల్స్ అయ్యి, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి వైల్ కండిషన్ ఫాల్స్ అయ్యి నేను డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాను. దిస్ ఇస్ వన్ పాత్. ఇంకొక పాత్ ఏం చెప్పొచ్చు, ఇక్కడ స్టార్ట్ అయింది ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి, ఓకే, వైల్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఇక్కడికి రావచ్చు. అంటే నేను ఇక్కడికి రీచ్ అవడానికి నాకు దారిలో ఎన్ని ప్రెడికేట్స్ ఉన్నాయమ్మా, ఇఫ్ అనే ఒక ప్రెడికేట్ ఉంది, వైల్ అనే ఒక ప్రెడికేట్ ఉంది. సో టూ ప్రెడికేట్స్ ఉన్నాయి కదా, ప్రతిదానికి ట్రూ కేసు ఫాల్స్ కేసు అంటే 2/2 నాకు 4 పాత్స్ మినిమం ఉంటాయి ఇక్కడికి రీచ్ అవ్వడానికి. దారిలో నాకు 2 ప్రెడికేట్స్ ఉన్నాయి కాబట్టి అది ట్రూ అయినప్పుడు ఫాల్స్ అయినప్పుడు, ట్రూ అయినప్పుడు ఫాల్స్ అయినప్పుడు అంటాం కాబట్టి 2/2 కాంబినేషన్స్ లో నాకు 4 పాత్స్ మినిమం గా ఉంటాయి ఇక్కడ రావాలి. అంటే ఇప్పుడు నేను du path ఫర్ వేరియబుల్ y నేను చెక్ చేయాలి అంటే కనుక మీరు ఇచ్చే ఇన్పుట్ ఎలా ఉండాలి అంటే ఈ 4 పాత్స్ అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎవ్రీ పాత్, ఈ 4 పాత్స్ మీరు ఇచ్చిన ఇన్పుట్ లో ఫస్ట్ టైం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాత్, సెకండ్ పాత్, థర్డ్ పాత్, ఫోర్త్ పాత్, అలా ఆ 4 పాత్స్ నేను కవర్ చేయగలిగితే నా ఎగ్జిక్యూషన్ లో దెన్ ఐ బి ఏబుల్ టు టెస్ట్ ఫర్ y వేరియబుల్, du path ఫర్ y వేరియబుల్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ స్ట్రాటజీ అమ్మా. దిస్ ఇస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆల్ du path స్ట్రాటజీస్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో x కి y కి తీసుకున్నాను, x కి y కి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలానే నాకు ఇంకా ఈ ప్రోగ్రామ్ లో ఏం వేరియబుల్స్ ఉన్నాయి, ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇంకేమున్నాయి, నాకు ఇక్కడ z అనే వేరియబుల్ ఉంది. ఓకేనా, సో ఇఫ్ ఐ
consider Z and a variable. So can anybody tell me the path? Z is declared here. Z is declared here అంటే ఫస్ట్ నోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ Z నాకు లాస్ట్ యూసేజ్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. Z లాస్ట్ యూసేజ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఓకేనా, వాట్ ఆర్ ఆల్ ద పాత్స్? ఇలా రావచ్చు. ట్రూ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయితే, ట్రూ కేస్ ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు మళ్ళీ నాకు ఇది ఇక్కడ నోటీస్ చేయండి, Z ఇక్కడ రీడిఫైన్ అయింది. ఇంకొకసారి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో ఈ పాత్ ఇక్కడ ఈ లైన్ కవర్ అవ్వచ్చు. వైల్ అనేది ఫర్ సపోజ్ నాకు ట్రూ అయి ఉంటే కనుక మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కండిషన్ లో ట్రూ అయితే కనుక. సో దిస్ ఈజ్ వన్ పాత్ అమ్మ. అంటే పాత్ ఏం చెప్పొచ్చు, వన్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ బట్టి 3 థర్డ్ నోడ్ దగ్గర స్టార్ట్ అయింది, 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, 5 ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 కండిషన్ అనేది నేను ట్రూ అని అనుకుంటే కనుక 6th నోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. 6th నోడ్ తర్వాత 7th నోడ్ ఎల్స్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 8th నోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, 8th నోడ్ తర్వాత 9th నోడ్ వైల్ కండిషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ వైల్ ఈస్ ట్రూ 10th node will be executed, 11th node will be executed, okay, 12th node will be executed, next 14th node is executed. If 14th is also true, then 15th node is executed. This is one path for variable y, for variable z which is defined in this third node. Okay na? So అలానే ఇక్కడికి రీచ్ అవ్వడానికి నేను ఇప్పుడంతా ట్రూ కేసులో వచ్చాను. సో దీనికి కాంబినేషన్స్ ఫాల్స్ కేసులో రావచ్చు, వైల్ ఫాల్స్ అయినప్పుడు రావచ్చు, వైల్ ట్రూ అయినప్పుడు రావచ్చు, ఇఫ్ కండిషన్ ట్రూ ఫాల్స్. సో ఇది ఒక పాత్ అమ్మ. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం నోటీస్ చేస్తే ఇక్కడ చూడండి, జెడ్ అనేది మళ్ళీ ఇక్కడ రీడిఫైన్ అయింది. అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ స్టార్ట్ అయింది. మనం ఏం చెప్తున్నాం, జెడ్ ఎక్కడైతే డిఫైన్ అయిందో అక్కడ నుంచి దాని లాస్ట్ కంప్యూటేషన్ యూజ్ వరకు అని చెప్తున్నాను. ఓకే, జెడ్ అనేది నాకు ఇక్కడ డిఫైన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక పాత్ ఏం చెప్పొచ్చు, 8 దగ్గర స్టార్ట్ అయింది కాస్త వైల్ కండిషన్ ట్రూ అని అనుకుంటే 9th node will be executed, while true అని అనుకుంటే 11th node will be executed, next 12th node will be executed, next 14th node will be executed, next 15th node will be executed. సో లాస్ట్ కంప్యూటేషన్ యూస్ 15 కాబట్టి ఇక్కడికి రావడానికి ఇంకొక పాత్ ఏంటంటే 8, 9, 11, 12, 14. దిస్ ఇస్ వన్ పాత్. ఓకేనా, ఇప్పుడు వైల్ ట్రూ అయినప్పుడు, అలా కాకుండా వైల్ ఫెయిల్ అయితే 8, నెక్స్ట్ డైరెక్ట్ గా 14, డైరెక్ట్ గా okay na 8, 14, 15. This is one path. Okay, this is for this variable z which is defined in this 8th node. Okay, that is one case. మళ్ళీ ఇంకా వేరియబుల్ నాకు z అనేది ఇంకా ఎక్కడ రీడిఫైన్ అయింది, ఇక్కడ చూడండి, z అనే దానికి మళ్ళీ నాకు ఇక్కడ కొత్తగా మళ్ళీ రీడిఫైన్ అయింది. ఓకేనా, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. అంటే ఇది చూడండి 11th నోడ్ దగ్గర స్టార్ట్ అయింది, 11, 12, 14, 15. అంటే z అనే వేరియబుల్ మీరు ఎక్కడెక్కడైతే రీడిఫైన్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి దాని లాస్ట్ యూసేజ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వరకు మీరు ప్రతి పాత్ టెస్ట్ చేయగలిగితే కనుక ADUP will be covered. Okay, this is first one. And next one వచ్చేసేసి all users strategy, AU strategy అని అంటారు. ఇప్పుడు AU స్ట్రాటజీకి ఇందాక స్ట్రాటజీకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, సీ ద డెఫినేషన్. AU రిక్వైర్స్ దట్ అట్లీస్ట్ వన్ పాత్ ఫ్రమ్ ఎవ్రీ డెఫినేషన్ టు ఎవ్రీ వేరియబుల్ టు ఎవ్రీ యూస్. ఇందాక చెప్పింది వన్ పాత్ ఫ్రమ్ ఎవ్రీ డెఫినేషన్ టు ఎవ్రీ వేరియబుల్ టు ఎవ్రీ యూస్ ఆఫ్ ద డెఫినేషన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ అండర్ సమ్ టెస్ట్. అట్లీస్ట్ వన్ పాత్ అనేది మనం నోటీస్ చేయాలి. ఇప్పుడు ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఇందాక ఇప్పుడు నేను y అనే వేరియబుల్ తీసుకున్నాను కదా, y అనే వేరియబుల్ లాస్ట్ యూస్ స్టేజ్ ఇక్కడ ఎక్కడో జరిగిందా, 14th నోడ్ దగ్గర జరిగింది. సో నేను ఇక్కడ రీచ్ అవ్వడానికి డిఫరెంట్ పార్ట్స్ తీసుకున్నాను. అంటే ఇఫ్ ట్రూ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు, వైల్ ట్రూ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు. ఇది DU అయితే ఐ షుడ్ కన్సిడర్ ఆల్ ద పార్ట్స్. అదే AU అయితే ఏం చెప్పొచ్చు అంటే అట్లీస్ట్ వన్ పాత్, ఏదో ఒక పాత్ మీద తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇఫ్ దగ్గర స్టార్ట్ అయితే ఓన్లీ ట్రూ కేస్ నేను కన్సిడర్ చేసి ఐ కెన్ టేక్ దిస్ పాత్. ట్రూ కేస్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ గోయింగ్ ఇన్ టు ఫాల్స్ కేస్ అగైన్. ఫాల్స్ కేస్ పాత్ నేను తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే డెఫినేషన్ ప్రకారం మనం ఏం చెప్తున్నాము, AU రిక్వైర్స్ అట్లీస్ట్ వన్ పాత్ ఫ్రమ్ డెఫినేషన్
అది డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఫర్ ఎవ్రీ వేరియబుల్, ప్రతి వేరియబుల్ కి టు ఎవ్రీ యూసేజ్, ప్రతి యూసేజ్ కి సేమ్ ఇందాకట్లాగే. కాకపోతే ఇందాకేమో మనం యూసేజ్ దగ్గర అన్ని పార్ట్స్, యూసేజ్ కి రీచ్ అవ్వడానికి అన్ని పార్ట్స్ మనం కన్సిడర్ చేసాం. ఇఫ్ ట్రూ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు, వైల్ ట్రూ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు. కానీ ఇప్పుడు ఈ స్ట్రాటజీ ప్రకారం ఓన్లీ వన్ పాత్ కెన్ బి కన్సిడర్ టు రీచ్ హియర్. ఓన్లీ ట్రూ కేస్ విల్ బి కన్సిడర్డ్. ఆ పాత్ ఒక్కటే నేను టెస్ట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ AU పాత్. At least one path, indakemo all paths. That is the only difference in the two definitions. Okay, hence at least one definition clear path from every definition to every variable to every use of the definition is exercised under some test. సో అదే మనం చెప్తున్నాం. అట్లీస్ట్ ఒక్క పాత్ అయినా మనం ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మనం టెస్ట్ కేస్ డిజైన్ చేయగలిగితే కనుక అప్పుడు AU స్ట్రాటజీ అనేది మనకు కవర్ అయినట్లు. ఇప్పుడు మనం AU డెఫినేషన్ ప్రకారం AU స్ట్రాటజీ ఇస్ లెస్ ఎఫెక్టివ్ దెన్ ADUP. ఎందుకంటే ఇక్కడ ADUPలో ఏం చెప్పాను, అన్ని పార్ట్స్ మనం టెస్ట్ చేయాలి అంటున్నాను. కానీ AUలో ఏం చెప్తున్నాను, ఓన్లీ వన్ పాత్ మనం టెస్ట్ చేస్తే సరిపోతుందని చెప్తున్నాం. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే కనుక ఇది ఓన్లీ సింగిల్ పాత్ మనం టెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్ట్స్ టెస్ట్ చేయట్లేదు. కాబట్టి దిస్ విల్ బి లెస్ ఎఫెక్టివ్ వెన్ కంపేర్ టు దిస్ వన్. ADUPతో కంపేర్ చేస్తే ఇది నాకు కొంచెం లెస్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఫర్ AU. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసేసి all P users, some C users. డెఫినేషన్ లో చెప్తున్నాను చూడండి, ఆల్ P users అన్ని ప్రెడికేట్ యూజర్స్ కన్సిడర్ చేయాలి. సమ్ C users కొన్ని కంప్యూటేషనల్ యూస్ కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో దాన్ని మనం APU ప్లస్ C అంటాం. ఆల్ P users, ఆల్ ప్రెడికేట్ యూజర్స్ ప్లస్ C. సో దీని డెఫినేషన్ ప్రకారం APU plus C requires that for every variable and every definition of that variable include at least one definition tree path from the definition to every predicate use. సో ఇక్కడ ఏం లేదు, ఇందాకట్లాగే ప్రతి వేరియబుల్ మనం తీసుకోవాలి, XYZ అని. ఎవ్రీ డెఫినేషన్ మనం కన్సిడర్ చేయాలి. ప్రతి డెఫినేషన్ దగ్గర కన్సిడర్ చేసినప్పుడు ఆ డెఫినేషన్ దగ్గర నుంచి ఎవ్రీ ప్రెడికేట్ యూజ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ లో y అనే వేరియబుల్ నేను తీసుకుంటే కనుక y అనే వేరియబుల్ లాస్ట్ ప్రెడికేట్ యూజ్ ఎక్కడ జరిగిందమ్మా, y అనే వేరియబుల్ నాకు ఇక్కడ డిఫైన్ అయింది కదా. ఓకేనా, ప్రతి ప్రెడికేట్ ఆ డిఫైన్ అయిన దగ్గర నుంచి ప్రతి ప్రెడికేట్ యూజ్ వరకు, అంటే ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ దగ్గర డిఫైన్ అయింది. నేను ఒక ప్రెడికేట్ ఎక్కడ వాడానంటే, ప్రెడికేట్ అంటే కండిషన్, ప్రెడికేట్ ఎక్కడ 5th నోట్ దగ్గర నేను వాడాను. అంటే నాకు ఒక పాత్ ఎలా ఉండాలంటే 1 to 5 అనేది ఒక పాత్. ఆల్ PUs అంటున్నాను కాబట్టి, ఆల్ ప్రెడికేట్స్ అంటున్నాను కాబట్టి 1 to 5 అనేది ఒక పాత్. వై బికాస్ 1 దగ్గర డిఫైన్ అయింది, ప్రెడికేట్ 5 దగ్గర నేను యూజ్ చేశాను y అనే వేరియబుల్ ని. ఓకే, ఇంకొక పాత్ ఏం చెప్పొచ్చు అంటే 1 దగ్గర డిఫైన్ అయిన వేరియబుల్ ఇంకొక ప్రెడికేట్ దగ్గర ఎక్కడైనా వాడిన y ని C, ఈ 14th నోట్ దగ్గర, 14th నోట్ దగ్గర y అనే ప్రెడికేట్ ఉంది. ఓకే, ఇక్కడ నేను యూజ్ చేశాను కాబట్టి ఇంకొక పాత్ ఏం చెప్పొచ్చు అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఈ 14th నోట్ దగ్గర రీచ్ అవ్వడానికి ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ నేను చెప్పాలి. అంటే ఆల్ PUs అంటే ఆల్ ప్రెడికేట్స్, డెఫినేషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ప్రెడికేట్ దగ్గర నేను లాస్ట్ ప్రెడికేట్ దగ్గర ఎక్కడైతే వాడుతున్నానో అక్కడ వరకు మనం కన్సిడర్ చేయాలి, ఆ పాత్ ని మనం కన్సిడర్ చేయాలి. అలా చేస్తే కనుక మనం ఆల్ PUs కవర్ చేసినట్టు. సో అదే మన యొక్క డెఫినేషన్ లో చెప్తున్నాం. ప్రతి వేరియబుల్ ప్రతి డెఫినేషన్ దగ్గర ఆఫ్ దట్ వేరియబుల్ ఇంక్లూడ్ అట్లీస్ట్ వన్ డెఫినేషన్ ఫ్రీ పాత్ ఫ్రమ్ డెఫినేషన్ టు ఎవ్రీ ప్రెడికేట్ యూస్. ఈ ప్రోగ్రామ్ లో ఏ ప్రెడికేట్ దగ్గర ఆ వేరియబుల్ y అనేది వాడితే కనుక ప్రతి ప్రెడికేట్ ని రీచ్ అయ్యేంత వరకు నేను ఆ పాత్ ని సెలెక్ట్ చేస్తూ ఉండాలి. అలా సెలెక్ట్ చేయడం ప్రెడికేట్ ఆ డెఫినేషన్ కవర్ అయిపోతుంది. y అనే డెఫినేషన్ ఆబ్వియస్ గా కవర్ అయిపోతుంది. ఒకవేళ y అనే డెఫినేషన్ ప్రెడికేట్ ద్వారా కవర్ అవ్వకపోతే, ఓకేనా, అప్పుడు నేను ఏం చేయాలంటే y అనేది కంప్యూటేషన్ దగ్గర ఎక్కడ యూజ్ చేశానో అది నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, y అనే డెఫినేషన్ ఇక్కడ సెలెక్ట్ అయింది. ఈ పాత్ లో ఈ ప్రెడికేట్ నేను సెలెక్ట్ చేస్తే ఈ పాత్ అంతా నాకు ఈ ప్రోగ్రామ్ కి కవర్ అయిపోతుంది. సో దీంట్లో నాకు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఈ ప్రెడికేట్ ఇంకొక వేరియబుల్ y ఇక్కడ డిఫైన్ అయింది అనుకున్నాము, 5th వేరియబుల్ దగ్గర డిఫైన్ అయింది, 15th వేరియబుల్ దగ్గర y మళ్ళీ రీడిఫైన్ అయింది అని అనుకోండి ఫర్ సపోజ్. అంటే ఇక్కడ రీడిఫైన్, మరి ఇక్కడ డిఫైన్ అయింది, దాని తర్వాత ప్రెడికేట్ ఏమైనా ఉందా y కి సంబంధించి? ఏమి లేదు, నాకు ప్రెడికేట్స్ ఏం లేదు. అప్పుడు నేను ఏం చేయాలి అంటే, అప్పుడు మీరు కంప్యూటేషన్ దాని గురించి అని చూసుకోవాలి. అంటే see here, for suppose 16th లైన్ తర్వాత ఈ 15th లైన్ దగ్గర ఇక్కడ y ఈక్వల్ టు సమ్ 10 అనే ఉంది 15th లైన్ దగ్గర.
ఓకే 16th లైన్ దగ్గర సమ్ ప్రింట్ సెట్ 16th లైన్ దగ్గర మళ్ళీ y ఈక్వల్ టు y ప్లస్ సమ్ 1 అని రాశాను. సో దిస్ ఈస్ 15th లైన్ అండ్ దిస్ ఈస్ 16th లైన్ అని అనుకోండి నా ప్రోగ్రామ్ లో. ఇప్పుడు ఇందాక మనం ఆల్ పియూస్ ఏ ప్రకారం ఏం చెప్పాం, ఇక్కడ డిక్లేర్ అయిన y అనే వేరియబుల్ అది లాస్ట్ లో ప్రెడికేట్ దగ్గర ఇక్కడ వాడాను కాబట్టి ఈ పాత్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. దీంతో ఆల్ పియూస్ అయిపోతాయి. కానీ నేను y అనే డెఫినేషన్స్ అన్ని కవర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు y అనేది ఇంకొకసారి ఇక్కడ 15th నోట్ దగ్గర మనం డిఫైన్ చేసాం. నేను ఈ పాత్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ 15th నోట్ దగ్గర ఉన్న వేరియబుల్ డిఫైన్ అయిన వేరియబుల్ నాకు కవర్ అవ్వలేదు కదా. సో అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే ప్రెడికేట్ దీని తర్వాత ఇంకా ప్రెడికేట్ ఏమీ లేదు కాబట్టి ఈ డెఫినేషన్ దగ్గర నుంచి లాస్ట్ కంప్యూటేషన్ ఏదైతే ఉందో ఆ పాత్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 15, 16 ఇంకొక పాత్ అవుతుందమ్మా. ఈవెన్ దో దీంట్లో ప్రెడికేట్ లేకపోయినా కానీ నేను y అనే వేరియబుల్ కి సంబంధించిన డియు పాత్స్ చెప్తున్నాను. y అనేది ఇక్కడ లాస్ట్ ప్రెడికేట్ దగ్గర 14 దగ్గర ఆగిపోయింది. ఓకేనా? కానీ 15th నోట్ దగ్గర మళ్ళీ y అనేది రీడిఫైన్ అయింది. సో ఆ రీడిఫైన్ అయింది నేను ఈ పాత్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ ప్రెడికేట్ లో నాకు కవర్ అవ్వట్లేదు కాబట్టి, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రీడిఫైన్ అయిన వేరియబుల్ అక్కడ నుంచి దాని లాస్ట్ కంప్యూటేషన్, దాని తర్వాత ప్రెడికేట్ లేకపోయినా లాస్ట్ కంప్యూటేషన్ ఏదైతే ఉందో ఆ పాత్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 15, 16 అనే పాత్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను ఎక్స్ట్రా. ఎందుకంటే అది నాకు ప్రీవియస్ గా ప్రెడికేట్ లో కవర్ అవ్వలేదు కాబట్టి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నిట్లో. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ ఇఫ్ యూ డోంట్ లిసన్ ద క్లాస్. సో అది మనం ఆల్ పియూస్ అని అంటాము. దట్ ఈస్ ఆల్ పియూస్. సో ఆల్ పియూస్ అంటే మనం ఏం చెప్పాము, సో ఆల్ పియూస్ అని అంటే ఎవ్రీ వేరియబుల్ ఎవ్రీ డెఫినేషన్ దగ్గర నుంచి ప్రతి ప్రెడికేట్ వరకు నేను పాత్ కవర్ చేయాలి. అట్లీస్ట్ 1 డెఫినేషన్ ఫ్రీ పార్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ ప్రెడికేట్ వరకు నేను కవర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక నోట్ చూడండి. ఇఫ్ దెర్ ఆర్ డెఫినేషన్స్ ఆఫ్ ద వేరియబుల్ దట్ ఆర్ నాట్ కవర్డ్ బై ద అబోవ్ ప్రిస్క్రిప్షన్, ఇందాక నేను చెప్పినట్టు y మళ్ళీ తర్వాత రీడిఫైన్ అయింది కదా, అంటే ప్రెడికేట్ వరకు అది కవర్ అవ్వలేదు. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డెఫినేషన్స్ మళ్ళీ రీడిక్లేర్ అయింది y అనేది, ఎక్కడ రీడిక్లేర్ అయింది, నేను ఇందాక చెప్పిన పాత్ కాకుండా తర్వాత రీడిక్లేర్ అయింది. సో అదే మనం ఇక్కడ చెప్తున్నాం. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డెఫినేషన్స్ ఆఫ్ ద వేరియబుల్ that are not covered by the above prescription, then add computational use test cases to cover every definition. అప్పుడు మీరు computational use cases చేసుకోవచ్చు, ఆ పార్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మీకు చెప్పిన ఎగ్జాంపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఆల్ CUs అమ్మ. ఆల్ కంప్యూటేషనల్ యూజెస్, ఇందాక ఆల్ PUSs అన్నాను, ఇప్పుడు ఆల్ CUs, ఆల్ కంప్యూటేషనల్ యూజెస్ ప్లస్ ప్రెడికేట్స్. సో మళ్ళీ సేమ్ థింగ్ ఇక్కడ ఏం చెప్తున్నాను, ప్రతి వేరియబుల్ నుంచి ప్రతి డెఫినేషన్ దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక డెఫినేషన్ ఫ్రీ పాత్ ఎక్కడి వరకు, ఎవ్రీ కంప్యూటేషనల్ యూజ్ వరకు, ప్రతి కంప్యూటేషనల్ యూజ్ వరకు. ఇప్పుడు z అనే వేరియబుల్ నేను తీసుకుంటే, z అనే వేరియబుల్ మనం కన్సిడర్ చేస్తే z అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, z అనేది నాకు ఇక్కడ స్టార్ట్ అయింది, అది లాస్ట్ కంప్యూటేషనల్ ఇక్కడ కదా. ఓకేనా? అన్ని డెఫినేషన్స్ ఈ పాత్ ఒకటి. ఓకేనా? అలానే z అనేది మళ్ళీ అక్కడ రీడిక్లేర్ అయింది, ఇక్కడ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ దాని లాస్ట్ కంప్యూటేషన్ ఈ పాత్ ఒకటి. ఓకేనా? z అనేది మళ్ళీ ఇక్కడ రీడిక్లేర్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ కంప్యూటేషన్ ఇక్కడ వరకు. ఈ పాత్స్ అన్ని కవర్ చేస్తే దాన్ని ఆల్ CUs అంటాము. ఆల్ కంప్యూటేషనల్ యూజెస్ కవర్ చేసినట్టు. z అనేది ఎక్కడైతే డిఫైన్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేసి దాని లాస్ట్ కంప్యూటేషనల్ యూజ్ వరకు అన్ని డెఫినేషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ కంప్యూటేషనల్ యూజ్ వరకు మనం కవర్ చేయగలిగితే కనుక మన టెస్టింగ్ లో దాన్ని ఆల్ CUs అని అంటున్నాను. ఓకేనా? సో సేమ్ ఇందాకట్లాగే కంప్యూటేషన్ అయిపోయాక నాకు మళ్ళీ z కి సంబంధించిన ప్రెడికేట్ ఏదైనా వాడుంటే, ఇందాక ప్రెడికేట్ అయిపోయాక కంప్యూటేషన్ స్టెప్ అంటున్నాను, ఇప్పుడు కంప్యూటేషన్ అయిపోయాక z ని మళ్ళీ ఏదైనా ప్రెడికేట్ లో కనుక వాడుంటే, దాని డెఫినేషన్ ఇంకా కవర్ అవ్వకుండా ఉంటే కనుక, సో సేమ్ ఇందాకట్లాగే ఇందాక మళ్ళీ కంప్యూటేషనల్ యూజ్ అన్నాను, ఇప్పుడు ప్రెడికేట్ యూజ్ కెన్ బి సెలెక్టెడ్. సో సేమ్ ఇందాక కేసు ఇప్పుడు చూడండి, ఇంతటితో కంప్యూటేషన్ అయిపోయింది మనకి.
ఇప్పుడు నాకు 16th లైన్ లో ఏముందంటే మళ్ళీ z అనే వేరియబుల్ ని కొత్తగా రీడిఫైన్ చేశాను. z అనేది 10 తో రీడిఫైన్ చేశాను. 17th లైన్ లో ఏముందంటే సమ్ ప్రెడికేట్ ఉంది, సమ్ z గ్రేటర్ దాన్ 0 అని సమ్ ప్రెడికేట్ ఉంది. 18th లైన్ లో నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ అన్ని ఇలా ఉన్నాయి నా ప్రోగ్రామ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమైందమ్మా, ఇక్కడ z అనే డిఫైన్ చేసిన వేరియబుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ కంప్యూటేషన్ ఇక్కడ వరకు నేను పార్ట్ సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేశాను. కానీ తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ z అనేది మళ్ళీ రీడిక్లేర్ అయింది. ఓకేనా? దాని తర్వాత నేను ఎక్కడ కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేయాల, కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేసి ఉంటే మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ కంప్యూటేషన్ వరకు సెలెక్ట్ చేసేదాన్ని పాత్ని, కానీ కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేయాల. అలా చెయ్యకపోయినా కానీ మీరు ప్రెడికేట్ దగ్గర యూజ్ చేసి ఉంటే కనుక మళ్ళీ రీడిఫైన్ అయిన వేరియబుల్ 16 దగ్గర నుంచి స్టార్ట్ అయిన వేరియబుల్ లాస్ట్ ప్రెడికేట్ 17 దగ్గర యూజ్ చేశాను కాబట్టి ఈ పాత్ కూడా మేము సెలెక్ట్ చేసుకొని టెస్టింగ్ చేయాలి. ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను 16, 17 అంటే వై బికాస్ ప్రీవియస్ గా కంప్యూటేషన్ వరకు నాకు ఆ పాత్ కవర్ అవ్వాలి, ఆ z అనే వేరియబుల్ రీడిఫైన్ అయిన వేరియబుల్ నాకు కవర్ అవ్వలేదు. సో దట్ ఈస్ నాట్ కవర్డ్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీడిఫైన్ అయిన వేరియబుల్ 16 తీసుకొని 16th నోట్ తీసుకొని అక్కడ నుంచి లాస్ట్ ప్రెడికేట్ కే వాడాను నేను z ని. యాక్చువల్లీ ఆల్ సియూస్ అంటే ఏం చెప్తున్నాము, అన్ని కంప్యూటేషన్ స్టెప్స్ కవర్ చేయాలంటున్నాను. ఇది కంప్యూటేషన్ కాదు, ప్రెడికేట్ అయినా కానీ ఈ పాత్ సెలెక్ట్ చేయాలి, 16, 17 అనే పాత్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్. ఆల్ పియూస్ ప్రెడికేట్స్ వరకు కవర్ చేయాలి, దాంతో డిఫైన్ అయిన వేరియబుల్ ఏదైనా కవర్ అవ్వట్లేదని అనుకుంటే కనుక సి కంప్యూటేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్ సియూస్ డిఫైన్ అయిన వేరియబుల్ దగ్గర నుంచి కంప్యూటేషన్ వరకు కవర్ చేయాలి, దాంతో మళ్ళీ ఏదైనా వేరియబుల్ రీడిఫైన్ అయింది కవర్ అవ్వలేదు అనుకుంటే కనుక అప్పుడు ప్రెడికేట్ యూస్ కి వెళ్ళాలి. ఓకే, ప్లీజ్ నోట్ ద స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్, ఆల్ పియూస్ అండ్ ఆల్ సియూస్. ఓకే, నెక్స్ట్ ఆల్ డెఫినిషన్ స్ట్రాటజీస్. ఆల్ డెఫినిషన్ స్ట్రాటజీస్ అంటే ప్రతి వేరియబుల్ ప్రతి డెఫినేషన్ దగ్గర నుంచి లాస్ట్ కంప్యూటేషన్ అవ్వచ్చు, లాస్ట్ ప్రెడికేట్ అవ్వచ్చు. అంటే ఇందాక నేను ఆల్ సియూస్ ప్లస్ పి చెప్పాను, ఆల్ పియూస్ ప్లస్ సి చెప్పాను. ఈ రెండింటిని ఐదర్ లాస్ట్ స్టెప్ కంప్యూటేషన్ అవ్వచ్చు లేదా లాస్ట్ స్టెప్ ప్రెడికేట్ అవ్వచ్చు. ఏదైనా కానీ మనం ఏడి అని అంటాం, ఆల్ డెఫినేషన్స్ అంటాం. అంటే ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి ప్రతి డెఫినేషన్ కవర్ చేస్తున్నామా లేదా, ప్రతి డిఫైన్ అయిన వేరియబుల్ ని కవర్ చేస్తున్నాం లేదా. అక్కడ నుంచి లాస్ట్ నోడ్ అనేది సి అవ్వచ్చు, కంప్యూటేషన్ అవ్వచ్చు, పి అవ్వచ్చు, ప్రెడికేట్ అవ్వచ్చు. దట్ ఈస్ నాట్ అవర్ ఇష్యూ, ఓన్లీ ద డెఫినేషన్ షుడ్ బి కన్సిడర్డ్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆల్ పియూస్ ఆల్ సియూస్. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్ పియూస్ అంటే ఆల్ ప్రెడికేట్ షుడ్ బి కవర్డ్, డెఫినేషన్ దగ్గర నుంచి ఆల్ ప్రెడికేట్ షుడ్ బి కవర్డ్. ఆల్ సియూస్ అంటే డెఫినేషన్ టు ఆల్ కంప్యూటేషన్ స్టెప్స్ షుడ్ బి కవర్డ్. సో దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఇందాక మనం ఆల్ పియూస్ ప్లస్ సి అన్నాం, దీంట్లో సి తీసేస్తే కనుక ఓన్లీ పియూస్, ఆల్ పియూస్ అంటాం. ఇందాక మనం ఏసియు ప్లస్ పి అన్నాం, ఇఫ్ పి ఈస్ టేకెన్ అవే ఆల్ సియూస్ అంటాం. ఓకేనా? ఆల్ పియూస్ అంటే ఆల్ ప్రెడికేట్ షుడ్ బి కవర్డ్, ఆల్ సియూస్ అంటే ఆల్ కంప్యూటేషన్ స్టెప్స్ షుడ్ బి కవర్డ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద స్ట్రాటజీస్ విచ్ వి వాట్. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. సో స్ట్రాటజీస్ లో మీకు ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసేసి ఏడియుపి, ఆల్ ద డియు పార్ట్ షుడ్ బి కవర్డ్. ఆల్ యూజెస్, ఇక్కడ పార్ట్స్ వచ్చేసరికి అన్ని పార్ట్స్ చెప్తాము. ఆల్ యూజెస్ కి ఏం చెప్తామంటే ఓన్లీ వన్ పార్ట్ కవర్ చేస్తే సరిపోతుందని చెప్తాం. నెక్స్ట్ ఆల్ పియూజెస్, ఆల్ ప్రెడికేట్స్ వరకు కవర్ చేయాలి ప్రతి డెఫినేషన్ దగ్గర నుంచి. ప్రెడికేట్ లో ఒకవేళ నాకు ఏదైనా డెఫినేషన్ కవర్ అవ్వట్లేదు అని అనుకుంటే గనక అప్పుడు కంప్యూటేషనల్ యూజ్ అనేది కవర్ చేయాలి. నెక్స్ట్ ఆల్ సియూజెస్, ఆల్ సియూజెస్ షుడ్ బి కవర్డ్. ఆ సియూజెస్ లో if any definition is not covered, then predicate can be chosen. Similarly, all definitions. Next, all PUs, all predicate use should be covered, all CUs should be covered. So these are all the different strategies. Now this is the final flow chart indicating all these strategies. Ante deentlo best one vachesesi all DUs ne cheppinattu. Next all uses, dan tarvata all CUs, all PUs. Okay, all CUs, some PUs, all PUs, some CUs. So this is the final flow graph. These topics are in hierarchy prakaram. If the strategies are to be ordered, best one vachesi all DUs antamu, last one vachesesi all CUs kani, all PUs kani, all definitions ani kani antamu. Okay, so by this we will end today's class.